నుంచి అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది చిన్నప్పటి నుంచి. అంటే తెలంగాణ ఎలా సఫర్ అయ్యారు, నిజాం పరిపాలన, రజాకార్లు, అణగదొక్కబడ్డది, ఉద్యమాలు, ఇవన్నీ మా మాత్రం బాగా చెప్పారు. సో అవి అన్నీ మొత్తం ఉండిపోయింది నాకు మా మనసులో, ఇలా ఉందా అని. అది ఎందుకో తెలియదు, ఎక్కడో స్టార్ట్ అయింది నాకు. సో ఏదో చెయ్యాలి ఈ ప్రాంతం, ఈ రాష్ట్రానికి. అంటే అంతరాగా ఉండింది అప్పుడు, మొత్తం కంబైన్డ్గా ఉండింది స్టేటు. బట్ తెలంగాణకి ఏదో చేయాలి అని బాగా పడిపోయింది మైండ్లో. అది స్లోగా డెవలప్ అయ్యి అది ఎక్కడో ఒకటి స్టార్ట్ అయింది. అది అక్కడి నుంచి పాలిటిక్స్ ఇంకా అదే లైన్ పట్టుకుని 98 మొదలైంది బీజేపీతో. అది అలాగే పోరాడుతూ ఎక్కడ తగ్గకుండా, ఎక్కడ వెనకడుగు వేయకుండా సాధించే వరకు కష్టాలు పడుతూ, వెన్నుపోట్లు పొడుస్తూ, భరిస్తూ అన్నీ తట్టుకుని పార్లమెంట్లో ఫైనల్గా బిల్లు పాస్ అయ్యేటప్పుడు సాధించుకున్నాను. నేను అనుకుంది సాధించుకున్నాను. అదే అంటారు, మొండిదాన్ని నువ్వు అనుకుని సాధించేవాళ్ళు నిద్రపోంటారు. చాలా మొండిదాన్ని, పని రాక్షసిని, చిన్నప్పటి నుంచి చాలా మొండమ్మా. నేను అనుకున్నదంటే అది సాధించే వరకు వదలను. ఎంత కష్టమైనా కష్టపడతాను, నేను పని చేస్తాను. సో అది సాధించేంత ఓకే, నేను అనుకుని సాధించాను అంటే అది మంచిదే నేను అనుకుంటాను. చెడు సొసైటీ ఎప్పుడు వెళ్ళనమ్మా. పాజిటివ్ మనిషిని, ఎక్కువ పాజిటివ్ గురించి ఆలోచిస్తాను. ఎదుటి వాళ్ళకి మంచి చేయాలి అన్నదే నా మైండ్లో ఉంటుంది. నెగిటివ్, ఒకళ్ళకి ద్రోహం చేయాలి, ఒకళ్ళు మోసం చేయాలి ఎప్పుడు నేను చేసింది లేదు. ఐ డోంట్ డూ దట్. సో ఈ రకంగా మరి తెలంగాణ అది ఎప్పుడైతే నేను టేకప్ చేశానో అది మంచిదే కదా. ఒక ప్రాంతం ప్రజలకి మేలు జరగాలి, అనగదొక్కబడ్డారు అన్న దీంతో తీసుకున్నాను, ఉద్యమం చేతిలోకి తీసుకున్నాను. అండ్ ఫైనల్గా అది కూడా చూడండి, నా చేతుల మీదుగా తెలంగాణ వచ్చిందంటే మరి దేవుడు అది రాసిపెట్టి ఉంది. అది 2 ఎంపీలు, 2లో ఒక ఎంపీ ఉంది పార్లమెంట్లో, ఒక ఎంపీ బయట ఉన్నాడు. సో నా చేతుల మీదుగా అది దేవుడు తీసుకొచ్చేటట్టు చేశాడు. అది అక్కడ కూడా అంత స్ట్రగుల్ అయ్యే వచ్చింది. అది తలుపులేసి ఏదో యుద్ధాలు జరిగినట్టు. సో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అమ్మా. అది ఎంతమందికి వస్తుంది? అది ఇంతమంది ఉన్నారు, మరి ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చిందని నా టైం ఇప్పుడు వచ్చింది, అది కూడా నీ చేతుల మీదుగా రాని అన్నది రాసి పెట్టాడు దేవుడు. అంటే మీ లైఫ్లో, మీ రాజకీయాల్లో ఉన్న చరిత్రకి అదొక అచీవ్మెంట్. మామూలు కాదు అది. మీరు కోరుకున్న అలాంటిది రాదు అవకాశం. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నా కూడా ఈ యొక్క స్టేట్ కోసం పోరాడడం, అచీవ్ చేయడం అన్నది అది నిజంగా ఊహించుకోలేము. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో. అది కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో, ఏ లక్ష్యాలతో అయితే సాధించుకున్నామో అది ఇప్పుడు జరగట్లేదు అనేది మీరు బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఒక నియంతగా వ్యవహరిస్తున్నారని. బట్ ఆయనతో మీరు ఎక్కువ కాలం జర్నీ చేసి ఉన్నారు. యాక్చువల్గా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎందుకు అలా ఉన్నారు? అంటే అప్పటి నుంచి అలా ఉన్నారా, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత అలా ఉన్నారా? లేదు, ఉద్యమాలు చేసేటప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో రకంగా ఉన్నాడు. అంటే ఉద్యమం చేసినప్పుడు ఈ మెంటాలిటీ బయటపడి ఉంటే అందరు కొట్టుండేవారు, అసలు ముందు రానిచ్చేవారు కాదు, అక్కడితో తోసేవారు, ఉద్యమకారులు ఎంకరేజ్ చేసేవారు కాదు. బట్ చిన్నగా తెలుస్తుంది, కానీ ఇంత భయంకరమైన వాడని ఎవరికీ తెలీదు. బట్ నాకు ఎక్కడో డౌట్ కొడుతూనే ఉంది నాకు. అసలు ఈ మనిషి ఏదో తేడా చేస్తున్నాడు, కొంచెం తేడా మనిషిలానే ఉన్నాడు. అండ్ కొంత జాగ్రత్తగా ఉండాలనేది ఉంది నా మైండ్లో. ఇష్టపడతాను నేను, పని చేస్తాను. ఎంతగా ఉంటాడన్న సాధించేంత ఓకే, నేను అనుకుని సాధిస్తుంది. కానీ ప్రజలు ఎక్కడ పొరపాటు పడ్డారంటే 2014కి ఆయన చేతికి వచ్చింది పగ్గాలు, సీఎం అయిపోయాడు. సీఎం అయిపోయి ఆయన ఏమేమి ప్రామిస్ చేశాడో అవి చేస్తుండి ఓకే మనం అప్రిషియేట్ చేయొచ్చు. అది చేయక ప్రజలు చూశారు, చూసి మళ్ళీ 2018లో వేశారంటే పొరపాటు ఎక్కడుంది? ప్రజల్లో ఉంది పొరపాటు. కేసీఆర్ క్యారెక్టర్ మొత్తం చూసేశారు మీరు. 2014 to 2018 చూశారు. ఆయన వాగ్దానాలు చేసిన ఏది నిలబెట్టుకోలేదు. సో నిలబెట్టుకొని ఒక మనిషి మళ్ళీ మనం ఎందుకు ఓట్లు వేయాలనేది ప్రజలు ఆలోచించి జాగ్రత్తగా ఉండి టీఆర్ఎస్ ఓటు వేయకుండా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. సో ఆయనకి ఏం పేరు పెట్టాను? మిస్టర్ కేసీఆర్ 420 అని పెట్టాను. 4 లక్షల కోట్లకు అప్పులు చేస్తాడు కాబట్టి 420 అని పెట్టాను.